స్పోర్ట్స్ ఆడాలంటే ఆస్మా ఉంటే కుదరదు అని చాలామంది అనుకుంటారు అంతే. కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒలింపిక్స్ ఉన్నాయి కదా గేమ్స్, అందులో గోల్డ్ మెడల్స్ వచ్చే వాళ్ళలో 7% ఆఫ్ ఆల్ ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ హ్యావ్ ఆస్మా. అంత కామన్. అంటే ఒలింపిక్స్కి వెళ్ళడమే కాదు, గోల్డ్ మెడల్ కూడా రావచ్చు ఆస్మా ఉన్నా కానీ. సో ఆస్మా అనేది ఒకటి ట్రీట్ చేసుకోగలిగే డిసీజు, కంట్రోల్ చేసుకోగలిగే డిసీజు, కొన్ని విషయాల్లో క్యూర్ చేసుకోగలిగే డిసీజ్ కూడా. అది ఎలర్జిక్ ఆస్మా అయితే కనుక ఎలర్జన్ ఇమ్యూనోథెరపీతోటి. సో ఆస్మా అనేది ఆటలకి కానీ పాటలకి కానీ అడ్డు కానే కాదు. ఎలర్జీ ఆస్మా ఉన్నా కానీ మీరు మీ గోల్స్ని అచీవ్ అవుతారు. మీరు బ్యాడ్మింటన్లో అయినా, క్రికెట్ అయినా, ఫుట్బాల్ అయినా, బాస్కెట్బాల్ అయినా, ఏ గేమ్ అయినా సరే ఆస్మా ఉన్నా కానీ మీరు దాన్ని జయించగలుగుతారు. ఈవెన్ స్విమ్మింగ్ అయినా సరే. ఎందుకంటే దానికి సరిగా ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ ట్యూబ్స్ అనేవి బ్లాక్ ఉన్నాయి, ఓపెన్ అయితే చాలు, వాళ్ళు హ్యాపీగా ఉన్నట్టే. అండ్ మాటి మాటికి రాకుండా ఆ జాగ్రత్తలు చెప్తాం పేషెంట్స్కి. సో కొన్ని అవాయిడ్ చేసే ఉంటాయి. ఇవన్నీ ఫాలో అయితే కనుక వాళ్ళు డెఫినెట్గా రాణించగలుగుతారు. స్పోర్ట్స్ ఆడలేరు ఆస్మా ఉన్నవాళ్ళు అనేది మాత్రం అదొక అపోహ. ఎంతోమంది పెద్ద పెద్ద ప్లేయర్స్కి, డేవిడ్ బెకమ్ అని మన హీఈస్ అ ఫుట్బాలర్, అతనికి కూడా ఆస్మా ఉంది. సో ఎంతో పెద్ద పెద్ద ప్లేయర్స్కి చాలామందికి ఉంది. సో మీకు ఒకవేళ ఆస్మా ఉంది, ఆడలేకపోతున్నారు, ఒక ఫ్లోర్ మెట్లెక్కిన ఆయాసం వస్తుంది, లేదా కొంచెం ఉరికినా, కొంచెం నడిచినా ఆయాసం వస్తుంది, కొంచెం ఏమైనా అగరబత్తి సెంటు వాసన డస్ట్కి ఎక్స్పోజ్ అయినా ఆయాసం వస్తుంది, దగ్గు వస్తుంది, జలుబు తుమ్ములు వస్తున్నాయి అంటే ఒక పల్మనాలజిస్ట్ని సంప్రదించండి. దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకోండి. మీ ఆట మీరు ఆడుకోవచ్చు.